అన్నమయ్య జిల్లాలో మహిళను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామ సచివాలయం వెనక వైపున్న సావిత్రమ్మను హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టుగా మదనపల్లి డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. హత్య కాబడ్డ సావిత్రమ్మ భర్త 5 ఏళ్ల క్రితం చనిపోవడంతో వీధి నాటకాలు, డ్యాన్స్ ప్రోగ్రాములు చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయంలో కూలి పనికి వెళ్తూ జీవనం సాగిస్తూ ఉండేది. గత కొద్ది కాలంగా మంజునాథ్ అనే మేస్త్రితో సహజీవనం చేస్తున్న ఆమెపై అనుమానంతో హత్య చేసినట్టుగా డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకి లాస్ట్ వీక్ అంటే సండే రోజు నైట్ అయిన మర్డర్ కేసు, సిటిఎంలో అయిన మర్డర్ కేసు గురించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మెడికల్కి పంపించేసిన తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ కేసు వివరాల్లోకి వెళ్తే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ అని కూడా అంటారు. ఆమె ఏజ్ 45 years. సిటిఎం తంది. తను యూజువల్గా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి, వీధి నాటకాలు, దానికోసం వెళ్తుంటారు. అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు, బేల్దారి దగ్గర ఈ కూలి పనులు ఉంటాయి కదా, దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట. తను మేస్త్రి పనిచేస్తూ ఉంటాడు అక్యూజ్డ్. సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తనకు మోటివ్ ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక 5 years బ్యాక్ చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది. సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫేర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇది ఇలా ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొంచెం రోజుల ముందు ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు, లైక్ నా దగ్గర ఆపేసినావు, ఇంకా నీకు వేరే అఫైర్లు కూడా ఏవో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడ్డము, లైక్ ఆ మీద గ్రడ్జ్ పెట్టుకోవడము, లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది. సో అది అయిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఈమె ఇట్లా వీడి ఇంటికి వచ్చి పోతూ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతుంది అనమాట. లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీడితో మాట్లాడడం కూడా ఆపేసిన తర్వాత ఇప్పుడు 16వ తారీఖు నైట్ 9:30 ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మర్డర్ అవుతుందో ఆ రోజు 9:30 PM ఆమెకు కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారనమాట. రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవలు పడడం, మళ్ళీ అదే విషయానికి గొడవ పడతారు. లైక్ నువ్వు నాతో మాట్లాడలేదు, ఇంకా వేరే అఫైర్లు ఏవో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది. సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమె రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడనమాట. ఆ టవల్ ఏదైతే ఉందో ఆమెను ఫస్ట్ కిందకు నూకేస్తాడు. కిందకు నూకేసిన తర్వాత మెడలో ఉన్న టవల్తో ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా బిగించేస్తాడు అనమాట. సో వన్స్ ఎప్పుడైతే ఆమె ఊపిరి ఆగిపోయింది అనుకున్న టైం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చినప్పుడు కూడా బండి ఏదైతే వస్తాడో ఆ బండి కూడా మనము ఈ క్రైమ్లో సీజ్ చేయడం కూడా జరిగింది. ఒక స్కూటీలో వస్తాడు, అది ట్రాక్ అవతల ఎక్కడో పెట్టేసి వచ్చేసి ఆమెని గొంతు విసికేసి చంపేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా కేసులో ఎట్లా చంపాడంటే ఇది డీటెయిల్స్. ఇంకా దీన్ని మనం అరెస్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ 3:30 PM టిట్కో హౌసెస్ దగ్గర చేయడం జరిగింది. అండ్ దీంట్లో సీజర్ ఏంటంటే ఏదైతే యాక్టివా వెహికల్ ఏదైతే వాడినాడో ఆ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ తన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కోసం మనము ఫర్దర్గా FSL పంపించడము దానికి కూడా మనము చేస్తాము. సో ఇది ఓవరాల్గా ఈ కేస్ ఫ్యాక్ట్స్ అనేది ఇదండి.